ఇప్పుడు మీకు దాదాపు అన్ని పాటలు గుర్తున్నాయా నాన్నగారివి? ఆల్మోస్ట్ ప్రైవేట్ సాంగ్స్ కూడా గుర్తున్నాయా? ప్రైవేట్ ఆల్బమ్స్వి? ప్రైవేట్ ఆల్బమ్ ఆయనది అయ్యప్ప స్వామి మీద ఒకటి ఏవిఎం ఆడియోలో ఒకటి వచ్చిందండి, చాలా మంచి ఆల్బమ్ అది. ఈస్ట్ కంపెనీ ఏదో ఉంది కదా నా కంపెనీ పేర్లు తెలియదు. ఒకటి వెంకటేశ్వర స్వామి మీద రాసింది. యాక్చువల్ గా తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవం అని ఒక పాట వస్తుంది కదా, అది రాసిన నాన్నగారు. ఇది అది రాసిన నాన్నగారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మో అదే కదా. మాల్గాడి శుభ గారి వర్షన్ ఒకటి ఉంటుంది, ఇంకొక దాంట్లో చిత్ర గారు పాడిన వర్షన్ కూడా ఉంటుంది. ఇంకో పాట ఉంది మనకి, అన్ని 6 భాషల్లో వచ్చింది. ఈస్ట్ కోస్ట్ కంపెనీ వాళ్ళది, విన్నారా అది? వినలేదండి. అట్లీస్ట్ చేరువలో లేవు దూరము కాలేను చిత్రగారు పాడారు. అది తమిళ్లో వేరే ఎవరో పాడారు. ఓకే. అలాగే కన్నడలో శ్రేయా ఘోషల్ గారు పాడారు. ఆ తెలుగు వర్షన్ ఎవరు రాశారని అడిగితే చెప్పారు ఎవరో, వెన్నెలకంటి గారు రాశారు. అది బ్యూటిఫుల్ ఆల్బమ్ అండి. చేరువలో లేవు దూరము కాలేవు ఎచ్చటని వెతుకను తెలియదులే, ఇలా వస్తుంది సంథింగ్ లేదా. సనిహవు ఇల్లని దూరము ఇల్, అది కన్నడ. ఓ కన్నడ, అర్థమైంది. సో అలా ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఎవరు రాశారు లాగా. నేను అడిగాను అప్పుడు ఎవరు రాశారంటే వెన్నెలకంటి గారే అన్నారు. అమ్మో, అంటే ఆ మీటర్ కి రాసేసి అది అదే థీమ్ తో కన్విన్స్ చేయడం అంటే. ఆయన అదే చెప్తున్నాను, తత్కారం ఆయన అసలు మిస్ అవ్వని ఒక రైటర్. అది ఇన్ఫ్లుయెన్స్ అండి వేటూరు గారు, ఆత్రేయ గారు మిక్స్. ఆయనకి ఇద్దరు భక్తున్నే ఫర్ ఇద్దరు అంటారు. ఆత్రేయ గారు, వేటూరు గారు అంటారు. ఆయనకి ఇద్దరు అంటే ఆయన అనడం, ఆయన ఒక వేమన్ అయితే ఈయన ఒక పోతన లాగా తెలుగు సినిమా సాహిత్యానికి అని. శ్రీనాథుడు వేటూరు గారిని. సో మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మాటలతోనే అంతే. అది ఎవరి క్రియేటివ్ డిస్కషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఉంటాయి. నో సిస్టర్స్? నో సిస్టర్స్. మీ ఇద్దరు అన్నదమ్ములు అయితే వెరీ వండర్ఫుల్. యాక్చువల్లీ మీ ఇద్దరు ఆల్మోస్ట్ రామలక్ష్మణులా ఒకళ్ళకొకళ్ళు ఇన్ఫర్మేషన్ అందించుకుంటూ చక్కగా. మీరు ఆ పదవి ఎందుకన్నారు నాకు అర్థం కాదు, కానీ నన్ను అడిగారు ఒకళ్ళు, అంటే నువ్వు రాముడివా లక్ష్మణుడు అంటే, అఫ్కోర్స్ లక్ష్మణుడు కదా, బ్రదర్ కదా. అలా కాదురా, ఇది లక్ష్మణుడు అయితే అన్న మాట వింటారు, రాముడు అయితే నాన్న మాట వినాలి, ఏది లెక్క అయితే నేను లక్ష్మణుడు అన్నమాట. సో అదే ఫాదర్ అయితే తన గాడ్ ఫాదర్. పెళ్లి విషయం నిన్న మాట్లాడే మా ఫాదర్ కూడా నన్నే మాట్లాడమన్నారు లాగా. సో అంటే ఐ హ్యావ్ దట్ యాక్సెస్. మాకు ఒక 4 years డిఫరెన్స్ ఉంది కాబట్టి ఐ సీ హిమ్ చిన్నప్పటి నుంచి కిడ్డీగానే, కాబట్టి మాకు అండర్స్టాండింగ్ ఉంది. వీఆర్ గుడ్. అన్నయ్య చిన్నప్పటి నుంచి నాన్నగారితో తిరిగేవాడు. నాకు టీనేజ్ వచ్చిన తర్వాత కానీ ఆయన చేసిన ఇంటరాక్షన్ నాకు అమ్మతో ఎక్కువ ఉండేది. ఎందుకంటే నేను అప్పుడు డాన్స్, మ్యూజిక్, అది కరాటే. డాన్స్ కూడా నేర్చుకున్నారా? భరతనాట్యం అంటే అదొక సాలిడ్ 8 to 10 years నేర్చుకున్నాను. అసలు ఎంత రేర్ సెట్ ఆఫ్ టాలెంట్స్ అండి. అండ్ ఆ టైంలో మీకు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, టిపికల్ ఇంజనీరింగ్ చదివాడు. నేను చదవలేదు, అది కూడా పక్క రూమ్ లోకి వెళ్ళొస్తానండి. అది ఇంట్లో మా ఫాదర్ నీ ఇష్టం అన్నారు, ఏదైనా నీ ఇష్టం. అతను మా అమ్మ కలిసి అలా ఫిక్స్ అయ్యారు సేఫ్టీగా ఏదో చదువుదామని. బట్ అగైన్ ఇదే ఇండస్ట్రీలోనే ఈజ్ వర్కింగ్. ఒక సేఫ్ సైడ్ ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే అదే అది అందరిలాగే. నేను పాటించాను, నేను అది కూడా ఆప్ట్ చేయలే. నేను పడే చెప్పాను నేను సినిమానే అని. ఐ స్టడీడ్ విస్కామ్, అందుకని విజువల్ కమ్యూనికేషన్. ఈవెన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎల్కేజీ నుంచే ఫిక్స్ అయిపోయిన పాయింట్ అది. అంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇంటూ యాక్టింగ్ అన్నట్టు. సో 10 సినిమాలు చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్స్ వుడ్ హావ్ బీన్ నాన్నగారు వదిలి వెళ్ళిపోయినప్పుడు. ఆ తర్వాత ఆ గ్యాప్ ఎలా ఉందో అడగలేను నేను మాటలు, బికాస్ మీకు అన్నీ అయ్యి ఒక ఎవ్రీథింగ్ హీ వాస్, గురువు, తండ్రి, అన్ని విధాల. ఆ టైంలో చాలా సునాయాసంగా ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయారంటారు. ఇస్ దట్ రైట్? యా, ఆఫ్ కోర్స్. అంటే హి వాస్ సో హెల్దీ. మేము కూడా ఆయనకి ఈ కార్డియాక్ అరెస్ట్లో పోయారు యాక్చువల్లీ. అది 1 year బ్యాక్ కూడా వీ డిడ్ ఆల్ హార్ట్ టెస్ట్లు అన్ని రన్ చేసాం. చిన్న కాల్ స్వెల్లింగ్ ఉన్నా కూడా నథింగ్ అని చెప్పారు ఇక్కడ. సో ఈజ్ ఆల్ గుడ్. లో షుగర్స్ అవుతూ ఉండింది, కార్డియాక్ అరెస్ట్ వాజ్ ది రీజన్ అని చెప్పారు. బట్ ఇట్ వాస్ సో స్మూత్ దట్ సాయంత్రం సంగీతం గారికి ఏదో పాట ఇవ్వాలి, నేను తను లేడు ఇంట్లో, బట్ ఇంట్లో మిగతా అందరం ఉన్నాము. నా వైఫ్, కిడ్స్, తన వైఫ్, మదర్ అందరం ఉన్నాము. లంచ్ అయింది. సాయంత్రం 5:30కి ఏదో సంగీతం గారిని కలిసి వాంట్ టు గివ్ సమ్ సాంగ్, కలిసి కాదు ఫోన్లో ఏదో చెప్పాలి, అది నాకు చెప్తున్నారు. ఫారెన్సిక్ అని ఒక సినిమా నేను లాస్ట్ 20 minutes చూడలేదు, పెట్టన్నారు. అది మా అమ్మతో వాష్రూమ్కి వెళ్ళి వస్తూ మా అమ్మతో ఏదో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు అలా ఒరిగారు. నన్ను ఏదో ఆయన రెస్పాండ్ అవ్వట్లేదని తన వైఫే వచ్చి పిలిచింది రూమ్లో ఉంటే, వెళ్ళేసరికి
2 drops of blood and he just ఎదురింట్లోనే డాక్టర్ ఉన్నారు, we just called, nothing, అంతే 2 minutesలో he just passed away. అది బట్ అందుకని అంతే, ఇట్స్ ఎ వెరీ షాకింగ్ ఎలిమెంట్ టు ఫర్ ఆల్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ దట్ వాజ్ మాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ షాక్. కాబట్టి ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే వుడ్ హ్యావ్ ప్రిపేర్డ్, ఏదైనా ఉండొచ్చు. కోవిడ్ అప్పుడు ఆయన బయటికి కూడా వెళ్ళలేదు, హీ డిడ్ంట్ గెట్ ఇట్, ఈవెన్ కోవిడ్ కూడా ఆయనకు రాలేదు. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్, నథింగ్. బట్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కార్డియాక్ అరెస్ట్లో హీ జస్ట్ పాస్డ్ అవే. సో ఇట్స్ ఎ బిగ్ షాక్. నాకు చాలా టైం పట్టింది, అఫ్ కోర్స్ ఎవరీ పర్సనల్. So it was He a was loss. always a healthy person అండి. అంటే ఒక రోజు కానీ తలనొప్పి, They didn't even have specs like కళ్ళద్దాలు కూడా లేవు. సో he's always been a healthy person in his life. మరి హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యువర్ సెల్ఫ్? మీకు ఎలా చెప్పుకుంటారు? బికాస్ నేను ఒక్కడనే లేనండి, మిగతా అందరూ ఉన్నారు ఇంట్లో. లేరా? అంటే సైంటిఫిక్ రీజన్ వాట్ దే కెన్ సే, లో షుగర్స్ కంటిన్యూస్ గా అవుతున్నందువల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అన్నారు. బట్ డెత్ ఇస్ వాట్ వీ కెనాట్ డిఫైన్. కాబట్టి అప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు అలా ఆయన లాట్ ఆఫ్ పీపుల్ హిస్ ఫ్రెండ్స్ సెడ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు భువనచంద్ర గారు లాంటి వాళ్ళు ఆయనకున్న భక్తికి వాటికి ఆయనకు ఒక ఈజియెస్ట్ డెత్ వచ్చింది, ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అంటే ఎస్ వీ ఫెల్ట్ హ్యాపీ దట్ వే అట్లీస్ట్. అంటే అది దట్స్ వాట్ మనకు చెప్పుకుంటాం. అండ్ బాలు గారు పోయిన 105th డే అండ్ ఇట్ ఈస్ 103rd డే, 105th డే ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత. బాలు గారి అంటే వెళ్ళిపోవడం కూడా లాస్ట్ మినిట్ వరకు అన్నది డైలీ వాయిస్ మెసేజెస్ పెట్టుకోవడం. వాళ్ళు నెల్లూరు మీద ఏదో పాట చేశారు, ఆయన సిక్ అవ్వడానికి ముందు వరకు కూడా దేవర్ రెగ్యులర్లీ టాకింగ్ బాలు గారు ఆయన. సో అది ఆయనకి చాలా పెద్ద ఇదే అసలు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ బాలు గారు విల్ నాట్ పాస్ అవే, ఐ విల్ కమ్ బ్యాక్ లాగా. సో అది ఆయనకు ఒకటి ఉంది, సంథింగ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. చరణ్ కూడా అదే అన్నారు, మనల్ని పెద్దోళ్ళు చేసి వెళ్ళిపోయినట్టుగా దే జస్ట్ వెంటనే అట్లా 3 months ఇట్ ఈస్ ఆల్ అంతే అట్లా జరిగింది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కాబట్టి ఇట్ వాస్ కొంచెం టైం పట్టింది డైజెస్ట్. సో అదే అండి. సో ఈ వాజ్ అ కంటెంట్ మ్యాన్ అండి, సంతృప్తిగా బతికిన ఒక మనిషి. సో అందుకే ఆయన మంచి మనిషి కాబట్టి మంచి చావు వచ్చిందని నేను అనుకున్నాను. దట్ వాస్ ద ఓన్లీ కన్సోలేషన్ ఐ గివెన్ ఇట్ టు మైసెల్ఫ్. మీరు లేరా? నేను ఒక్కనే లేను, షూటింగ్లో ఉన్నాడు, తను లేట్గా వచ్చి. ఐ ఫీల్ ఫార్చునేట్ అండి. నేను ఉంటే అది ఇంకా నాకు మోర్ స్కారింగ్గా ఉండేదేమో అనిపించింది. ఐ స్టిల్ ఫీల్ హీస్ విత్ మీ అన్న పాయింట్లో ఉన్నట్టు. సో దట్స్ హౌ ఐ టేక్ ఇట్. ఆయన భగవాన్ అని ఒక సినిమాలో ఒక పాట రాశారు, తర్వాత ఐ ఫౌండ్ ఇట్ అవుట్ దట్ సాంగ్ వెరీ వాల్యుబుల్. అంటే ఒక ఫాదర్, కృష్ణరాజు గారి ఫిల్మ్ అది, శాలిని వాళ్ళు పిల్లలకి చెప్తూ, ఓ నాన్న మీ నాన్న కన్నుల్లో వెన్నెళ్ళు మీరేనురా, మీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా, నేనున్నా లేకున్నా ఈ పాటే మీ తోడు కావాలి అని. సో లైక్ దట్ హిస్ సాంగ్స్ ఆర్. నాకు కనుల నీరు రానీకు కానీ పైన కడ వరకు అనే అది తర్వాత వింటే ఎక్కువ ఏడుపు వచ్చింది లాగా నాయకుడు. సో హెస్ గివెన్ లాట్ ఆఫ్ సాంగ్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ గుడ్ మెమరీస్, ఆల్ టైమ్ గుడ్ మెమరీస్. ఆయన హ్యాపీ ఫాదర్, గేమ్ మోర్ దెన్ అన్నిటికి ఫ్రీడమ్ ఇస్ ది హైయెస్ట్ వాల్యూ అయితే అది మాకు ఎక్కువ ఇచ్చారు కాబట్టి. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ మెమరీ అంతే. మీకు ఒక ఇది ఏర్పరిచేశారు ఆయన. ఆయన వల్లే ఇప్పుడు ఒక ప్రపంచం ఏర్పరిచి. హీస్ ఇన్ హ్యాపీ ప్లేస్ నౌ, దట్స్ వాట్ ఐ ఫీల్. అమ్మ ఎలా ఉన్నారు? యా షీ ఈస్ గుడ్, కోపింగ్ అప్. షీ ఇస్ యాక్చువల్లీ ఎ స్ట్రాంగ్ వుమన్ అండి. అదే అంటాం కదా, ఈ జ్ఞాపకాలే మనకి. అవును, నాకెప్పుడు ఈ కోవిడ్ వచ్చాక అర్థమవుతుందండి, ఎంతటి మహానుభావులైనా ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, అందరూ వెళ్ళిపోవాల్సిందే ఒకరోజు. డెత్ అదే అండి, డెత్ మనం యాక్సెప్ట్ చేయలేని అంటే పోస్ట్పోన్ చేసే ఒక ట్రూత్ కాబట్టి అది వెన్ వి ఫేస్ ఇట్, అదే దట్ కెన్ షాటర్ ఎనీథింగ్. ఇన్ఎవిటబుల్. బట్ ఆ తర్వాత వీ విల్ నో ది వాల్యూ. అది అందరు అంటారు ఒక విషయం పోయిన తర్వాత కానీ దాని వాల్యూ. ఇప్పుడు మాకు అనిపిస్తుంది, అయ్యో ఇది ఇలా చేసి ఉండొచ్చే, నాన్నగారి దగ్గర ఇది చేసి ఉండొచ్చు, ఇది చేసి ఉండొచ్చు, ఇట్లా అడుగు ఉండొచ్చు. వీ డింట్ నో దట్. అది ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ వాక్యూమ్ యాజ్ ఎనీథింగ్. అంటే అప్పుడు ఆయన రైటర్ కావక్కర్లేదు, ఎనీథింగ్ కావచ్చు, ఒక ఫాదర్ సన్కి అది ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఆయనకున్న నాలెడ్జ్కి హీ వాజ్ యాక్చువల్లీ రైటింగ్ ఏ రామాయణం. ఆటవెలది పద్యాల్లో 4 లైన్స్లో ఆయన కిష్కింద కాండ వరకు వచ్చారు. హీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ త్రూ, రకరకాల ఆయన ఫ్రెండ్స్కి వినిపిస్తూ అది ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అది అట్లా మధ్యలో ఉండింది. అట్లా అంటే ఆ కోవిడ్ టైంని ఆయన, సంగీతం గారు దేవర్ యూజింగ్ సమ్ ప్రొడక్టివ్గా రకరకాల ప్రైవేట్ సాంగ్స్, దేవర్ డూయింగ్ సంథింగ్ డైలీ. సంగీతం గారితో కూడా బాగా ఆయనకి, కమల్ హాసన్ గారి, ఆయన కూడా అదే కైండ్ ఆఫ్ యంగ్ హార్ట్ ఒకటి. అది ఆయన మామూలుగా బృందావనం, కమల్ హాసన్ గారు కాకుండా కూడా బృందావనం అని ఒక ఫిల్మ్ సంగీతం విజయవాడది, అది సింగిల్ కార్డ్ నాన్నగారు, సురేష్ గారు. సింగిల్ కార్డ్ నాన్నగారే, అన్ని పాటలు నాన్నగారే, పౌరం సుధాగానం అదే ఆఫ్ కోర్స్.
సో అప్పటి నుంచి మంచి రిలేషన్షిప్ వాళ్ళిద్దరికి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన డెత్కి చాలామంది విఎన్ ఆదిత్య గారు ఆయనకి ఎలా చెప్పడం లాగా అయ్యి ఆయన కంగారు పడిపోయి మాకు ఫోన్లు చేశారు సంగీతం గారు. టీ షార్టెడ్ లైక్ మాకన్నా ఎక్కువ ప్యానిక్ అయ్యారు ఆయన ఒక 10 నిమిషాలు. సో లైక్ దట్ అట్లా వాళ్ళిద్దరితో కూడా మంచి అట్లా మాకు కూడా లాట్ ఆఫ్ లెజెండరీ పీపుల్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోగలిగే అదృష్టం ఇప్పుడు ఆయన వల్లే కలిగింది అఫ్ కోర్స్ వెన్నెలగంటి గారు.